ఈసీ తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. కేంద్రానికి ఎన్నికల సంఘం వంత పాడుతోందని విమర్శించారు. వ్యవస్థలు భ్రష్టు పడుతున్న విధానం, ఎన్నికల తీరు ఈ రోజు జరుగుతున్నటువంటి తీరు మీద ఇలా పోరాటం జరుగుతూ ఉంది. ఇలా ఈవీఎంల మీద ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇలా ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్లు ఇప్పుడు తీసుకొచ్చారంటే వీవీప్యాట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పోరాటమే. ఆ తీసుకొచ్చిన వీవీప్యాట్ని వాటిని కూడా కలిపి లెక్కించమంటే కుదరదని చెప్తా ఉంది ఎన్నికల కమిషన్. వీవీప్యాట్లు 50% లెక్కించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీళ్ళకి? ఇక్కడే వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది. అనుమానం పెరుగుతూ ఉంది. ఈ అనుమానాలు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా భయపడతా ఉన్నారు. ఎన్నికల కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా మారుస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ అనేది. దీని మీద పోరాటం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది జాతీయ స్థాయి ఉద్యమంగా మారబోతా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ రాష్ట్రంలో మాట్లాడమనండి ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరినైనా. ఎన్నికలు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ మొదలవ్వాల్సిన ఎన్నికలు దాదాపు 30% ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ పనిచేయక గంటల తరబడి ఆలస్యమైన పరిస్థితి. రాత్రి 10 అయినా 11 అయినా తెల్లవారుదాం 4 దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు దశాబ్దాల తరబడిగా ఎన్నికలు చూస్తున్నటువంటి మనం ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు కూడా ఇటువంటి ఘోర వైఫల్యం చెందినటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడాల. ప్రజల వాణి వినండి, ప్రజలు ఏం చెబుతున్నారో వినండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఫెయిల్ అయింది, ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఓటర్లందరూ ఇబ్బందులు పడ్డారు. ప్రక్రియకి ఆ తీరుకి ప్రజలను అడగాలి ఏ విధంగా జరిగిందని చెప్పి. మనం కితాబులు ఇచ్చుకోవటం కాదు. ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ఎన్నికలు బాగా జరిగినాయి అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. పాత్రికేయులు ఉన్నారు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు చూశారు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో. కామన్ పీపుల్, ప్రతి ఓటర్ కూడా అనుభవించాడు కష్టాలనే ఆ రోజు ఎన్నికల రోజు. ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. ఇవాళ అంతేకాకుండా ఏకపక్షం వైఎస్ఆర్సీపీ ఈ పూట కంప్లైంట్ ఇచ్చిందంటే సాయంత్రానికి యాక్షన్ చర్య. ఎవరిస్తారు వైసీపీ తరఫునంటే 13 కేసుల్లో A2 నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఫార్మ్ 7 మీద సంబంధించి ఎన్నికల షెడ్యూల్కు ముందు మేము కేసులు పెట్టాం. పోలీస్ డిపార్ట్మెంటు ఐపీ అడ్రస్ల కోసం అడిగితే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇవ్వటం కుదరదని చెప్పి రిప్లై ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇక్కడే అర్థమవుతా ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది. 7.5 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసేయడానికి ప్లాన్ చేసి ముందుగా ఎలక్షన్ కమిషన్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగోట్లు నమోదని అని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చొచ్చి ఇక్కడ అసలు ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడానికి ఇవాళ ఆ రోజు పథకం రచించాడు. ఆ పథకాన్ని అడ్డుకున్నాం. ముందుగా తెలిసినటువంటి మేము ఆ పథకాన్ని అడ్డుకొని వాటి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏమంటే ఈ రోజు వరకు కూడా సమాచారం ఏమంటే ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్లన్నిటి మీద కూడా ఇచ్చిన గంటలో యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక ఎస్టీ అధికారి శ్రీకాకుళం కలెక్టర్గా వెళ్ళిన 2 రోజులకే ఆయన మీద సమీక్ష చేసి కలెక్టర్ని వెనక్కి పంపించారు. శ్రీకాకుళం కలెక్టర్ రామారావు గారిని ఎన్నికల విధులకు సంబంధం లేకుండా ఒక హత్య కేసు విచారణ జరుపుతున్నటువంటి కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. శ్రీకాకుళం ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ముఖ్యమంత్రి భద్రతా చర్యలు సమీక్షించేటటువంటి ఇంటెలిజెన్స్ ఏడీజీని ఎన్నికల విధులకు సంబంధం లేనటువంటి వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి.